వరంగల్ జిల్లాలోనూ భూ ప్రకంపనలు కలకలం రేపాయి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో 5 నుంచి 15 సెకన్ల పాటు భూమి కంపించినట్లుగా తెలుస్తోంది. అక్కడి సీసీ కెమెరాల్లో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. వరంగల్ సిటీలోని విష్ణుప్రియ గార్డెన్ సమీపంలో ఉన్న విద్యుత్ కాలనీ, ఎఫ్సిఐ కాలనీలో భూకంపం రావడంతో స్థానికులు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అటు వర్ధన్నపేటలోనూ స్వల్ప భూకంపం వచ్చింది. వివరాలు మనకు అనిల్ అందిస్తారు. అనిల్, వరంగల్ జిల్లా అలా ఒకటేసారి ఉలిక్కిపడ్డట్టు జరిగింది. ఉదయం 7:24 నుంచి 7:27 3 నిమిషాల వ్యవధిలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో భూ ప్రకంపనాలు 2 సెకండ్ల పాటు కొనసాగడం జరిగింది. ముఖ్యంగా మేడారం ములుగు జిల్లా కేంద్రంగా భూకంప కేంద్రం ఉన్నట్టుగా సెస్మాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. 5.3 తీవ్రతతోని భూకంపం వాటిల్లినట్టుగా చెప్పడం జరిగింది. అయితే భూకంపం కేంద్రం మేడారం అడవుల్లో నిక్షిప్తమైనట్టుగా చెప్పడం జరుగుతుంది. గత సెప్టెంబర్ 4వ తేదీన కూడా 50,000 చెట్లు ఒకటే లైన్ లా కూలిపోవడం అది అప్పట్లో సంచలనం సృష్టించింది. దానికి దీనికి రెండింటికి లింక్ చేసి ప్రస్తుతానికి అయితే పర్యావరణ నిపుణులు అయితే పరిశీలిస్తున్నారు. ఈ 2 సంఘటనలు సేమ్ సెప్టెంబర్ 4 నాడు మేడారం అడవుల్లో 50,000 చెట్లు కింద పడిపోతే డిసెంబర్ 4వ తేదీ నాడు ఉదయం 7:27 భూకంపం రావడం జరిగింది. ఈ 2 సంఘటనలు చూస్తుంటే ఏదో ప్రకృతి లోపం ఉన్నట్టుగా కనిపిస్తుందని చెప్పి ములుగులో ప్రజలైతే తీవ్ర భయాందోళన ఉన్నారు. ఫస్ట్ వరంగల్ సిటీలో ఎప్పుడు లేని విధంగా వరంగల్ సిటీలో కూడా 7:27 ప్రాంతంలో దాదాపు 2 సెకండ్ల పాటు భూ ప్రకంపనలు రావడం జరిగింది. 2 సెకండ్ల పాటు రావడంతో అందరూ కూడా ఒకటేసారి బయటికి పరుగులు తీయడం జరిగింది. చాలా అంటే తీవ్రతతో మామూలుగా భూకంపం 20 ఏళ్ల క్రితం వచ్చినట్టుగా చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ టైం అందరూ ఎక్స్పీరియన్స్ గా చేసినట్టుగా ఇప్పుడైతే ప్రస్తుతానికి అందరు చెప్తున్నారు. చాలా వరకు మనకు వస్తున్న ఫీడ్బ్యాక్ ప్రకారం అయితే మేము తొలిసారిగా చూసాము, ఆ తీవ్రత మాకు కనిపించింది అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అయితే ఇది మోడరేట్ గా ఉన్నట్టుగా చెప్తున్నప్పటికీ వాతావరణ శాఖ వీళ్ళంతా చెప్తున్నప్పటికీ కూడా ప్రజలైతే చాలా భయకంపితులయ్యారు. ఉదయం ఒకటేసారి షేక్ అయినట్టు కనిపిస్తుంది. నేను కూడా స్వయంగా నిలిచినప్పుడు షేక్ కావడం జరిగింది. ఒకటేసారి అందరూ కూడా బయటకు రావడం జరిగింది. పలు కాలనీలో విష్ణుప్రియ గార్డెన్ దగ్గర, వర్ధనపేట, భూపాలపల్లి ప్రాంతాల్లో కూడా చాలా ప్రాంతాల్లో CCTVలో రికార్డ్ అయిపోయాయి. భూకంప తీవ్రత కనిపిస్తున్న దృశ్యాలన్నీ కూడా సోషల్ మీడియా ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. చాలా వరకు దాదాపు గంట సేపు ప్రజలందరూ కూడా రోడ్ల మీద నిల్చొని ఈ భూకంపం మళ్లీ వస్తుందన్న భయంతో అయితే అందరూ వణికిపోవడం జరిగింది. ముఖ్యంగా వరంగల్ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తుంది. మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి వాజేడు ప్రాంతంలో కూడా దాదాపు 5 సెకండ్ల పాటు భూమి కంపించినట్టుగా అక్కడి నుంచి మనకు అందుతున్న వార్తలు మనకు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ములుగు జిల్లాలో భయంతో మొత్తం ప్రజలందరూ ఉన్నారు. ములుగులో 53 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం తీవ్రత ఉన్నట్టుగా వాతావరణ శాఖలు, సెస్మాలజీ, NGRI వీళ్ళందరూ చెప్పడం జరుగుతుంది. భూమి లోపల 40 కిలోమీటర్ల లోపల భూకంపం నమోదు కావడంతో చుట్టుపక్కల దాదాపు ఇక్కడి నుంచి ఉత్తర తెలంగాణ, తర్వాత ఆంధ్ర ప్రాంతంలో NTR జిల్లా వరకు కూడా ప్రకంపనలు పక్కకే మహారాష్ట్రలోని నాగపూర్, ఛత్తీస్గఢ్ ప్రకంపనలు వచ్చినట్టుగా చెప్తున్నారు.